అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అశోకస్తారణస్తారః శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలస్య తావర్తః పద్మీ పద్మనిభేక్షణః. ఓం అశోకాయ నమః. ఆధ్యాత్మికములైన అనగా శరీరమునకు చెందిన శోకము, మోహము, ఆకలి దప్పి, రోగము మొదలైన బాధలను తొలగించువాడు. ఓం తారణాయ నమః. ఆధిభౌతికములు అనబడు శత్రువులు, దొంగలు, వ్యాఘ్ర సర్పాలు మొదలగు ఇతర ప్రాణులచే కలుగు దుఃఖముల నుండి, భయముల నుండి దాటించువాడు. ఓం తారాయ నమః. అంతర్యామిగా దగ్గరనే ఉండి అన్ని విధములైన సంసార భయముల నుండి ఆశ్రితులను దాటించువాడు. ఓం శూరాయ నమః. శూరుడు అనగా జయింపగల సమర్థుడు. ఓం శౌరయే నమః. ప్రత్యేకించి భక్తుల వద్దకు తానే వెళ్ళును అను అర్థమును శౌరి అను పదము సూచించును. రెండవ అర్థము శూరుడైన వసుదేవుని కుమారుడు కనుక శౌరిహి అనబడుచున్నాడు. ఓం జనేశ్వరాయ నమః. ఇట్లు సర్వజనులను తన దేహకాంతి, ఐశ్వర్యము అను ప్రవాహములో ముంచివేయువాడు. ఓం అనుకూలాయ నమః. ఇట్లు సహజ సిద్ధమైన గొప్పతనము చేత అహంకారము, మదము, మానము మొదలైన దుర్వికారముల చేత పొంగిపోకుండా భక్తులను అనుసరించి ఉండువాడు. ఓం శతావర్తాయ నమః. 100 ఆవర్తములు కలవాడు. ఆవర్త శబ్దముచే పొంగివచ్చు ఐశ్వర్యాతిశయము చెప్పబడును. స్వామి యొక్క వివిధ ఐశ్వర్యములు ఎగసి ఎగసి పొంగుచుండును. భగవంతుని యొక్క జ్ఞానానందాది గుణములు ఆయా అవతారమూర్తులలో కూడా అనువర్తించుచుండును. ఇట్లు అనేక గుణముల యొక్క అతిశయ విజృంభణములు కలవాడు. ఓం పద్మినే నమః. వ్యూహ వాసుదేవ రూపమును మరియు విభూతిని వర్ణించుట. ఈ వాసుదేవమూర్తి విలాసార్థమై హస్తమున నిత్యము పద్మమును ధరించి ఉండువాడు. ఓం పద్మనిభేక్షణాయ నమః. నిర్మలమగు చెలించు పద్మముల వంటి కన్నులు కలవాడు. జై శ్రీమన్నారాయణ.